యాక్చువల్లీ గుట్కా కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు లేకపోయినా కూడా అలాంటి వారిలో కూడా క్యాన్సర్ అనేది యెస్. వెరీ మచ్. ఐడెంటిఫై అవుతోంది. వెరీ మచ్. వెరీ సో, మచ్. ఎందువల్లండి? అంటే ఆ అలవాట్లు లేకపోయినా ఇవి ఉంటేనే క్యాన్సర్ వస్తుందని అనుకునే అలానే వాళ్ళెక్కువ. లేదండి. ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫర్ ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ వచ్చిన ఒక 100 మంది పురుషులు గనక తీసుకున్నట్టయితే 80%కి స్మోకింగ్ హిస్టరీ ఉంటుంది. హ్మ్. అంతే తప్ప స్మోక్ చేయని వాళ్ళకి రాదు అనేం లేదు. హ్మ్. క్యాన్సర్ రావడానికి ఒక ఖచ్చితమైన కారణం ఇప్పుడు సైంటిస్ట్‌లు ఐడెంటిఫై చేశారండి. హ్మ్. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో సైంటిస్ట్స్ హావ్ ఐడెంటిఫైడ్ 500-600 ఆంకోజీన్స్, హ్మ్. అంటే క్యాన్సర్ కారక జన్యువులు. హ్మ్. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ ఆధారంగానే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. హుహు. ఈ 500, 600 క్యాన్సర్ కారక జీన్స్, ఆంకోజీన్స్‌లో మ్యుటేషన్స్ రావటానికి కారణాలేంటో ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. హ్మ్. కానీ వాటి మ్యుటేషన్స్ వల్లనే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మ్యుటేషన్స్‌ని ట్రిగ్గర్ చేసే ఎక్సోమ్స్‌ని కూడా ఐడెంటిఫై చేశారు. హుహు. అది ఈ ట్రిగ్గర్ ఎందుకొస్తుంది? స్మోకింగ్ వల్ల వస్తుందా? ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తుందా? వి రియల్లీ డోంట్ నో. యాహ్! ఉదాహరణకి హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళలో 100కి 90 మందికి క్యాన్సర్ వస్తుందండి. హ్మ్. ఇప్పుడు హెచ్ఐవికి ప్రాపర్ మెడిసిన్స్ వచ్చాయి. హెచ్ఐవి ఉన్నవాళ్ళు 30 ఏళ్ళు కూడా బతికేస్తున్నారు. కానీ అందరిలోనూ ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరి స్టేజెస్‌లో వాళ్ళకి క్యాన్సరే వస్తుంది. హ్మ్. అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో, ఇప్పుడు సైంటిస్ట్‌లు బిలీవ్ చేసేదేంటంటే మన బాడీలోను అందరి మనుషుల్లో కూడా ఈ జీన్స్ మ్యుటేషన్స్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. కానీ బాడీ ఏం చేస్తుందంటే వాటిని ఇది చేస్తుంది. మానిటర్ చేస్తూ వాటిని నల్లిఫై చేస్తుంది. హ్మ్. ఆ మెకానిజం మన ఇమ్యూన్ మెకానిజం చేస్తుంది. మన ఇమ్యూన్ మెకానిజం ఎప్పుడైతే తగ్గినప్పుడు ఆ మ్యుటేషన్స్ టేక్స్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో, ఇలా క్యాన్సర్ రావడానికి గల అనేక రకాల కారణాలున్నాయి. మనలో ఇమ్యూనిటీ తగ్గటం, స్ట్రెస్ కావచ్చు, ఇతరత్రా మనం రోజు వినే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవును. కూడా అంటుంటాం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం రోజు చూసే మన లైఫ్ స్టైల్, అవును. మనలో ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే పొల్యూషను, అన్ని రకాల ఇండస్ట్రియల్ పొల్యూషను, తర్వాత ఆటోమొబైల్ పొల్యూషను, అన్ని రకాల పొల్యూషన్స్ కూడా క్యాన్సర్ అవ్వడానికి కారణం కావచ్చు.